హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ సాల్ మిక్చర్. అక్సర్ మాల్ మాదాపూర్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి బీబీక్యూకి వచ్చామండి. అదే బార్బిక్యూ నేషన్కి డిన్నర్కి అయితే వచ్చాము. వీళ్ళ హాస్పిటాలిటీ ఎలా ఉంది, అన్లిమిటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, స్టార్టర్స్ ఏమున్నాయి, అలాగే మెయిన్ మెనూ ఏంటి, లైవ్ కౌంటర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, డిజర్ట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలను, అలాగే వీక్ డేస్లో వెళ్ళినట్లయితే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే వీకెండ్స్కి డిఫరెన్స్ ఏంటి అనే విషయాలను, ఏమేమి ఉన్నాయి, ఎంత తిన్నాము, ఎలా తిన్నాము, ఎంత వేస్ట్ అయింది, వర్తబుల్లా కాదా మనం పెట్టిన అమౌంట్కి అనే విషయాలన్నీ కూడా ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్ వీడియోలో చూసేద్దాం పదండి. మరిక క్రీమీ స్ట్రక్చర్తో ఉన్నటువంటి ఆలు ఐటెం, బేజ్కా హరాబరా అంటండి ఈ ఐటెం, అలాగే క్రిస్పీ కార్న్. ఎక్కడైనా ఏ బార్బిక్యూ నేషన్లో అయినా కానీ స్టార్టర్స్తోనే స్టార్ట్ చేస్తారు, కాకపోతే డిఫరెంట్ ఆఫ్ స్టార్టర్స్ ఉంటాయి. మనకు బార్బిక్యూ నేషన్ అనగానే ఫస్ట్ మనకు ఈ గ్రిల్లింగ్ బౌల్సే గుర్తొస్తాయి కదండి. ఈ గ్రిల్లర్లో మనకు పెట్టుకోవడానికి వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ని అయితే ఇస్తారు. స్టార్టింగ్ ఒక్కో ఐటెంకు కొన్ని పెడతారండి. అందులో మనకి ఏదైతే నచ్చుతుందో మళ్ళీ ఆర్డర్ ఇచ్చినట్లయితే మళ్ళీ తీసుకొస్తారు. చెప్పాం కదండి, అన్లిమిటెడ్ ఫుడ్ ఎంత కావాలన్నా ఏం కావాలంటే అవి తీసుకొస్తారు. ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఏమి ఉండదండి. ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్లో మనకు చికెన్, ఫ్రాన్స్, ఫిష్ ఐటమ్స్ని అయితే పెట్టారండి గ్రిల్లర్లో. ఇది మనకు అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండాలి. మనకు హ్యాండిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వెజ్లో పొటాటోది ఏదో ఐటెం పెట్టారండి, మధ్యలో క్యాప్సికమ్ పెడుతున్నారు. ఇది వచ్చేసి మనకు పైనాపిల్ అండ్ వాటర్ మిలన్ కూడా పెడుతున్నారు. ఇంకా మనకు పనీరు, మష్రూమ్స్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజ్ ఐటమ్స్ కూడా మనకు ఈ గ్రిల్లర్లో పెడుతూ ఉంటారు క్యాప్సికమ్తో. వీటికి మనకు సాసెస్ ఇస్తారండి, స్పైసెస్ కానీ సాసెస్ కానీ పెడుతూ ఉంటారు. మనకు ఎలాంటి కావాలంటే కాంబినేషన్ అలాంటివి అప్లై చేసేసుకొని మనం తినవచ్చు. చాలా బాగుంటాయి. కాకపోతే వెజ్ ఐటమ్స్ ఎక్కువ తినం కదా, నాన్ వెజ్ ఐటమ్స్ కదా, మన వర్త్ అవ్వాలి కదా, అమౌంట్ ఎక్కువగా తినడానికి వచ్చేదే నాన్ వెజ్ ఐటమ్స్కి. సో అందుకోసం అనేసి మనం నాన్ వెజ్కే ప్రయారిటీ. ఇక్కడ కాంప్లిమెంటరీగా అప్పుడప్పుడు డ్రింక్స్ ఇస్తూ ఉంటారండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రింక్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే ఈ డ్రింక్స్కి మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కొన్నింటికి కొన్నేమో కాంప్లిమెంటరీగా ఇస్తూ ఉంటారు. మా వారు ఆర్డర్ అడుగుతున్నారు, ఇక్కడ ఏం డ్రింక్స్ ఉంటాయి అంటే మాక్టైల్స్ ఉంటాయి, బాగుంటాయి అని అంటున్నారు. అందులోకి ఏదో మొజిరో మాక్టైలో ఏదో చెప్తున్నారు. అలాంటివి ఏదో ఆర్డర్ పెట్టేసుకున్నారు. గ్రిల్లర్స్తో ఉన్న ఐటమ్సే కాకుండా ఇలా ప్లేట్లో కూడా సర్వ్ చేస్తారండి. ఇది మటన్ షీ కబాబ్ అంటండి, చాలా బాగుంది. మటన్ తినని పిల్లలకు ఇలా తినిపించవచ్చు, ఈజీగా తినేస్తారు, చాలా బాగున్నాయి. ఇక లైవ్ కౌంటర్లో ఉన్నటువంటి ఐటమ్స్ని అయితే చూద్దామండి. ముందుగా సలాడ్స్తో స్టార్ట్ చేద్దాం. కుకుంబర్, క్యారెట్, ఆనియన్స్ అయితే నార్మల్గానే ఉన్నాయండి. కచంబర్ చాప్డ్ సలాడ్ అంటండి ఇది. రష్యన్ సలాడ్, అమెరికన్ కార్న్ సలాడ్, వెజిటేబుల్ రైతా, పాస్తా సలాడ్, ఫ్రైడ్ గ్రిల్ చిల్లీస్, మిక్స్డ్ పికిల్స్, కర్డ్ రైస్, స్ప్రౌట్ సలాడ్స్. సలాడ్స్లో ఇన్ని రకాలు అయితే మనకు ఇక్కడ ఉన్నాయండి, ఇన్ని రకాలు. అలాగే పక్కనే పాపడ్స్ అండి. ఇవి రోస్టెడ్ పాపడ్స్ అండ్ ఫ్రైడ్ పాపడ్స్ రెండు రకాలుగా ఉన్నాయి, ఆయిల్ లేకుండా కూడా ఉన్నాయన్నమాట. ఇక స్వీట్స్కి వచ్చాక మనకు గులాబ్ జామున్, పాయసం, అలాగే మనకు ఎక్కడైనా కానీ స్పెషల్గా మూంగ్ హల్వా అంటే పెసరపప్పుతో చేసినటువంటి హల్వా చాలా బాగుంటుందండి. ఇక ఐస్ క్రీమ్ సెక్షన్స్ అండి. స్ట్రాబెర్రీ, వెనీలా, ఇవి విడివిడిగా ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ అండి. ఇంకా మనకు కోన్లు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు వాటిపైన మనం కస్టమైజ్ చేయించుకోవడానికి కోసం అనేసి ఉన్నాయి ఇవన్నీ కూడా. కుల్ఫీస్ కూడా రకరకాలుగా ఉన్నాయండి. బాదాం ఒకటి, వెనిలా ఒకటి, పిస్తా ఒకటి, అలాగే పాన్ కుల్ఫీ అంటండి, ఆ గ్రీన్ కలర్లో ఉంది కదా, బాగుంది. ఇది రబ్డీ, గుల్కన్, సబ్జా సీడ్స్, మ్యాంగో క్రష్, స్ట్రాబెర్రీ క్రష్, చాక్లెట్ సిరప్. ఇవన్నీ కూడా మనకు కస్టమైజ్ చేయించుకోవడానికి అంటే ఐస్ క్రీమ్స్ పైన వేయించుకొని చేయించుకోవడం కోసమని డిఫరెంట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈ రోలో మనకు సూప్స్ ఉన్నాయండి. క్రీమ్ వెజ్ సూప్ ఇది, మటన్ ముర్గ్ సూప్ అండి ఇది,
ఇందులో సూప్లో ముక్కలే లేవండి, అసలు మొత్తం సూప్సే ఉన్నాయి ఎంత వెతికినా కానీ. ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఆ పక్కనే మనకు వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీగా ఉంది. సూప్స్ కూడా ఉన్నాయండి, కానీ నేను అది ఓపెన్ కూడా చేయలేదు, టైం వేస్ట్ అని. ఇది చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఆల్సో వెయిటింగ్. చిల్లీ పన్నీర్ అండి ఇది. ఇక్కడ మనకు రెడీగానే ఉన్నాయి. మనకు వెజ్ సెక్షన్, ఇదంతా వెజ్ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ ఇక్కడ నుంచి ఇదంతా వెజ్ సెక్షన్. పాప్కార్న్, స్వీట్ కార్న్ ఉంది కదా, పానీపూరి, దహీపూరి, మనకు ఏది కావాలంటే అది అడిగితే తీసుకొచ్చేసి ఇస్తారు. స్టార్టర్గా కూడా ఇస్తారనమాట. చిల్లీ పన్నీర్ అండ్ గోబీ మంచూరియా అండి. ఈ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ కావాల్స్తే ఎలాగంటే అలాగా కస్టమైజ్ చేసి ఇస్తారు. జిలేబీ కూడా అండి, వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు, స్వీట్గా చాలా బాగున్నాయి ఇవి. కాకపోతే ఇన్ని ఐటమ్స్ను మనము తినలేం కదండి. నాన్ వెజ్ ఐటమ్స్లోనే వెరైటీగా వీళ్ళు చేసినవి అయితే చాలా బాగుంటాయి కదా అని, సో వాటికి ప్రయారిటీ అనమాట. ఇక్కడ కూడా మనకు ప్లేట్స్లో అన్నీ కూడా ఉన్నాయండి సపరేట్గా. ఇక్కడ మనకు బటర్ చికెన్ మసాలా అండి, ఇది చికెన్ మీట్ బాల్స్ అండి. అంటే ఒక్కొక్క సెక్షన్కి ఒకవైపు ఒక వెరైటీ అనమాట. రెండు ఒకే బౌల్లో రెండు వైపులా ఉంటున్నాయి అనమాట. ఇలా 2 సెటప్ చేసి పెట్టారు. అంటే ఒకవైపు చికెన్ మీట్ బాల్స్, మరోవైపు చెట్టినాడు చికెన్ పెట్టారండి. ఇలాగే మన పక్కనే ఉన్న దాంట్లో నిహరి చికెన్ మీట్ ఒకటి, చిట్టినాడు ఫిష్ ఫ్రై విత్ బోన్ అంటండి. ఇది ఫ్రై లాగా ఉందా, ఏమైనా కాదు కదా. మటన్ రోగన్ గోష్, మటన్ హలీం మనం గార్నిష్ చేసుకోవడానికి కోసమని పక్కనే లెమన్ పీసెస్, గీ, అలాగే బ్రౌన్ ఆనియన్స్, కర్రీ లీవ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా మనకు వెజ్ ఐటమ్స్ ఉన్నాయన్నీ ఇక్కడ. ప్లెయిన్ రైస్, తడకా ఈ దాల్ మఖని, సబ్జీ మిల్జోలి, జీరా ఆలూ ఫ్రై చాలా బాగుందంటండి. ఈ టేస్ట్ చేసాము, బాగుంది. అలాగే పనీర్ టిక్కా మసాలా, చోలే మసాలా, పాస్తా ఇన్ పింక్ సాస్, పాస్తా కూడా పర్వాలేదండి. చిల్లీ గ్రిల్ నూడిల్స్ వాసన అయితే దంచి కొడుతుందండి, సూపర్ ఉన్నాయి. ఎన్ని ఐటమ్స్ అని తింటామండి ఒకేసారి ఒకే టైంలో, బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. చూడగానే కడుపు నిండిపోయింది అనుకోండి. ఇక్కడ మనకు అట్మాస్ఫియర్ అంతా సూపర్గా ఉందండి. మంచి సెట్టింగ్, లాంతర్స్, రకరకాల కూల్ డ్రింక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కాదు, డ్రింక్స్, బేవరేజెస్ అంటారో మరి ఏమంటారో, ఇవి రకరకాలు ఉన్నాయి. చాలా బాగుందండి. మనకి వీటికైతే అమౌంట్ అనేది ఎక్కువగానే పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం కాంప్లిమెంటరీగా ఇస్తారని చెప్పాను కదండి, అది కూడా వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లోనైతేనే పాసిబిలిటీ ఉంటుంది. ఏదైనా అకేషన్లో కూడా ఇస్తూ ఉంటారు. ఇక ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి. ఇటు మనకి లెఫ్ట్లో నాన్ వెజ్ ఐటమ్స్ను కూడా చేసేస్తున్నారు. ఇందాక మనం వెజ్ ఐటమ్స్ అక్కడ చూసాం కదా, ఇక్కడైతే మనకి ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చేసేసుకోవచ్చు. చిల్లీ ఫిష్, చిల్లీ చికెన్ని వాళ్ళు చేయించుకుంటున్నారండి దగ్గరుండి. కానీ చాలా బాగుంటున్నాయండి టేస్ట్లు. ఇలాంటి అంటే రెగ్యులర్గా మనం తినే వాటికంటే కూడా ఇలాంటివి తీసుకుంటే టేస్ట్ చేస్తే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం క్వాంటిటీ ఎక్కువగా పైసా వసూలు చేయొచ్చు. మా ఇంట్లో ఒక వెజ్ ప్రాణి ఉందండి. ఇది డ్రై పాపడ్స్ అండ్ రోస్టెడ్ పాపడ్స్ని తీసుకుంటుంది. అంటే వీడికి డిఫరెంట్గా ట్రై చేయాలని ఉంటుంది. ఏ ఐటమ్స్ అయినా పర్వాలేదు, కానీ నీట్గా ఉండాలి, డిఫరెంట్గా తినాలి అనుకుంటాడు. నేనైతే హలీం మంచిగా అన్నీ వేసేసుకొని తీసుకొచ్చుకున్నాను. అలాగే ఏదో డ్రింక్ ఆర్డర్ చేశారు, బ్లూ కలర్లో ఉంది, తాగేశాను, బాగుంది, పుదీనా ఫ్లేవర్తో. కూర్చున్న ప్లేస్ నుంచి కదలట్లేదు. వాళ్ళు ఏది తీసుకొస్తే అదే తింటున్నారు తప్ప వెళ్ళి తెచ్చుకుంటారా అంటే తెచ్చుకోవట్లేదు. 4 తిడితే దులిపితే అదిగో వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్కటి అరే ఇది ఉందా, అరే అది ఉందా అనుకుంటూ చెక్ చేసుకుంటూ కొంచెం ఐటమ్స్ అయితే తెచ్చుకొని తింటున్నారు. ఏదేమైనా కానీ ఫాస్ట్ ఫుడ్లే. అరే కొంచెమే పెట్టుకుంటారా అని అంటున్నానండి. ఎందుకనంటే జనరల్గా ఈ ఐటమ్స్ మనం ఇళ్ళలో చేసుకొని తింటాం కదండి. ట్రై చేయని ఏదైనా ఉంటే కొత్త టేస్ట్ ట్రై చేయండి అనేసి. అన్నీ కడుపులో పెట్టుకోలేరు కదా, తినలేరు కదా, కడుపు నిండిపోతుంది కదా. సో అందుకోసమని వెరైటీవి ట్రై చేయండి అంటున్నాను. అలాగే ఇక్కడ మటన్ కర్రీ అయితే మనకు విడిగా సపరేట్గా ఉంటుందండి. ఆ మటన్ కర్రీని తీసుకెళ్తున్నాను. కానీ ఎక్కడికి వెళ్ళి నా ఫ్యామిలీలతో వెళ్తే ఇదే ప్రాబ్లం అండి. మనమే సర్వ్ చేయాలి, మనమే తీసుకెళ్ళి వాళ్ళకి వడ్డించాలి. చీచి, అందుకని ఫ్యామిలీలతో రాబుద్ది కాదండి ఇలాంటి రెస్టారెంట్లకైతే. ఫ్రెండ్స్ తోటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తోటే హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు ఎంత
బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళకి సర్వ్ చేయడమే సరిపోయింది. నాకు ఇది తినండిరా అది తినండిరా అని చెప్పడమే సరిపోతుందండి. ఇక సలాడ్స్ స్టార్టర్స్ అయిపోయినాయండి. మెయిన్ డిన్నర్కి వచ్చేసాము. ఇందులో భాగంగా నేను నిహరీ చికెన్ మీట్ ఒకటిని చిట్టినాడు ఫిష్ ట్రై చేస్తున్నాను. కానీ నాకు ఫిష్ అంతగా నచ్చలేదండి, ఏదో రకంగా అనిపించింది. మటన్ ఓకే, నాట్ బ్యాడ్, బాగా మెత్తగా ఉడికింది, పర్వాలేదు. కానీ ఇంట్లో వండుకున్నట్టుగా అయితే అనిపించలేదు నాకు. మటన్ విషయంలోకి వచ్చేసరికి అది మటన్ షీ కబాబా గోష్ కబాబో ఏదోనండి. మటన్ ఐటమ్స్ అయితే చాలా బాగుంది, అది బాగా నచ్చింది నాకు. టోటల్గా ఈ బార్బిక్యూ నేషన్లో నచ్చిందంటే అదేనండి. ఇక మటన్ బిర్యానీ పెద్దగా ఇదేం లేదండి, కాస్ట్ లేదు. వీళ్ళు కాపర్ పాట్స్లో ఇలా పెట్టేసి కింద అరటాక్ వేసేసి పెడుతున్నారు. మేమే స్టార్టింగ్ కదా, అసలు అందులో కనీసం ఎక్కడ పీసెస్ కూడా లేవండి, వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ హీట్గా లేదండి, హాట్గా ఉంటే బాగా అనిపిస్తుంది కదా బిర్యానీ. పెద్దగా కాజ్ అనిపించలేదు. మనకు ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో మిగతా ఐటమ్స్ అన్నీ తినేవచ్చు. కానీ బార్బిక్యూ నేషన్లో నిజంగా అక్కడ గ్రిల్ మీద తీసుకొని తిన్నవే చాలా బాగున్నాయి, మిగతాయి మాత్రం అంత పెద్దగా అనిపించలేదు. ఇక్కడ సూప్ అండి, మటన్ సూప్ కూడా చాలా బాగుంది. ఇక డిన్నర్ కానిచ్చేసాము. ఇక స్వీట్ సెక్షన్కి వచ్చేసామండి. ఇక్కడ గులాబ్ జామున్స్, డిఫరెంట్ స్వీట్స్ అయితే ఉన్నాయి. నాకు గులాబ్ జామున్ నచ్చుద్దండి, అంటే మామూలుగా ఇళ్ళలో కంటే కూడా ఇది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ కీర్ కూడా బాగుంటుందండి, అవి రెగ్యులర్గా ఉండేవే కదా అంటున్నారు ఆయన. ఐస్ క్రీమ్ ట్రై చేద్దాము అనేసి అన్నారు. ఏదైనా కస్టమైజ్ చేయించుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే ఫుల్ అయిపోయింది. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఫ్లేవర్తో అయితే ట్రై చేస్తున్నాము. నేను మా వారిని గులాబ్ జామ్ వేసుకోమని ఫోర్స్ చేస్తుంటే, ఎవరికి ఇష్టమైంది వాళ్ళని తిననీయొచ్చు కదా మమ్మీ అనేసి పక్కన నుంచి సెటైర్లు వేస్తున్నాడు. ఎట్టకేలకు నా బాధకైతే మా వారు ఒక 2 వేసుకున్నారు. ఇంకా నేను కూడా తీసుకుంటున్నాను. డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి అనుకున్నాము. కానీ నాకు నచ్చలేదు. నాకు నచ్చింది ఆయనకు నచ్చట్లేదు, ఆయనకు నచ్చింది నాకు నచ్చట్లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేయించుకున్నామండి. లాస్ట్కు పిల్లలు కూడా చేయించుకున్నారు. నేనైతే పాన్ కుల్ఫీ అండి, ఇది బాగుంది, అచ్చం పాన్ తిన్నట్టుగానే అనిపించింది. దాన్ని కస్టమైజ్ చేశారు, కొంచెం పైన సిరప్ అవి అన్నీ వేసేసి చేశారు, బాగుంది. ఇక పిల్లలు చేయించుకుంటున్నారు. వాళ్ళు వేయించుకుంటున్నారే, అరే ఇది వేయించుకోరా అదే వేయించుకోరా అనేసి అంటే నవ్వుతున్నారు. మమ్మీ ఇంకా నువ్వే తేవచ్చు కదా, మేము కూర్చుంటాం కదా అంటున్నారు. కానీ నాకు కూడా అనిపించింది. కానీ పిల్లలు ఎంత తిన్నా కానీ తల్లులకు ఇంకా తక్కువే తింటున్నారు అనిపిస్తుంది కదా. సో ఆ ఫీల్ ఇంకా పోవట్లేదు అనమాట. ఫినిషింగ్ టచ్గా ఇక్కడ చాక్లెట్ మోసెస్, బ్రౌన్ బెర్రీ, పైనాపిల్ పేస్ట్రీ, చాక్లెట్ బ్రౌనీ, చాక్లెట్ పేస్ట్రీ, పాన్ బర్ఫీ. ఇది నిజంగా పాన్ లాగే ఉందండి, చాలా బాగుంది, ట్రై చేయండి. మస్క్ మిలన్ ఫ్రూట్స్ అనమాట అన్నీ. మస్క్ మిలన్ కట్ ఫ్రూట్ అండ్ వాటర్ మిలన్, పపాయ ఫ్రూట్, కస్టర్డ్ ఫ్రూట్, అలాగే మనకు ట్రేస్ లించెస్ అని ఇలా కస్టర్డ్ ఫ్రూట్స్ని అన్ని బౌల్స్లో కానీ గ్లాసెస్లో కానీ చాలా అంటే అట్రాక్టివ్గా చూడగానే నచ్చేటట్టుగా అలా పెట్టారండి. ఏదో నచ్చేసినాయి కొన్ని తీసుకెళ్ళాను, ఇంకా వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. నేను మటుకు నాకు నచ్చిన ఐటమ్స్ కొన్ని అందరికీ కలిసి పట్టుకెళ్ళాను. అప్పుడు ఏదైనా నచ్చితే తీసుకుంటారని. కానీ వాళ్ళకి పెద్దగా ఏది ఎక్కట్లేదు. ఓన్లీ చాక్లెట్ బ్రౌనీ అండ్ ఫ్రూట్ కస్టర్డ్ మాత్రం తీసుకున్నారు. ఇక ఇంతేనండి, ఫుడ్ సెక్షన్లో అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు ఇక్కడ స్పెషల్గా. సో కార్తికేయకు బర్త్డే సెలబ్రేషన్ చేయించాలని నా కోరిక, అది చేస్తాను. కానీ ఈలోపు మా పక్కనే కూర్చున్నటువంటి టేబుల్స్లో చాలామంది వచ్చి కూర్చున్నారండి. వాళ్ళని చూస్తుంటే నాకు నా ఫ్రెండ్సే గుర్తొచ్చారండి. మేము అందరం కలిసి బార్బిక్యూ నేషన్కి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. వాళ్ళందరూ గ్రూప్గా అలా వచ్చారు, మేము కూడా అలాగే గ్రూప్గా వెళ్ళాము. అప్పుడు బర్త్డే లేకున్నా కానీ సెలబ్రేషన్ చేయించారు. Happy birthday, Kartik! మనకి ఎవరికైనా బర్త్డేస్ జరిగాయి అనుకోండి, వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళకు హ్యాపీ బర్త్డే సాంగ్స్ పెడతారు. ఒక పేపర్తో ఉన్నటువంటి క్రౌన్ పెడతారు, సాంగ్స్ మ్యూజిక్ పెట్టేసేసి కేక్ తీసుకొచ్చి వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి కేక్ అయితే తీసుకొచ్చేసి కట్ చేయిస్తారు అందరూ క్లాప్స్ కొడుతూ. అప్పట్లో సెంట్రల్ మ్యూజిక్ ఉండేదండి, అందరూ ఎంజాయ్ చేస్తూ అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు
ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదా. సో అందుకోసమేనో ఏమో మరి చిన్న టేప్ రికార్డర్ తీసుకొచ్చి ఆ టేబుల్ వరకే మనకు ప్లే చేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుందండి. అంటే ఒక చిన్న ఫ్యామిలీయే కాకుండా అందరూ చాలామంది కలిసి వెళ్తే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుందండి, ఎంజాయ్ చేయగలుగుతాము. ఇక ఫుడ్ ఐటమ్స్ అయితే చూడండి ఎంత వేస్టో. ఇంకా మేమైనా ఈ కొంచెం చేసా కానీ చాలామంది అయితే ఇలా పెట్టించుకొని అలా వదిలేస్తున్నారండి. వేస్ట్ ఆఫ్ ఫుడ్ అయితే చాలా అవుతుంది. కాకపోతే మనమే కాస్త చూసి వేయించుకుంటాం బెటర్, ఎంతైనా డబ్బులు పెడుతున్నాం కదా అని. ఇంతకీ ఇది వీక్ డేస్లో మనకు పర్ హెడ్ వచ్చేసి 699 నాన్ వెజ్ ఐటమ్స్కి అండి. అలాగే వెజ్ ఐటమ్స్కి అయితే 599. చాలా చీప్ అండ్ బెటరే కదండి. ఇన్ని ఐటమ్స్తో మనము తినడం అంటే, ఇన్ని టేస్ట్ చేయడం అంటే చాలా రేర్ కదా. చాలా బాగా అయితే అనిపించిందండి. సర్వ్ కూడా వీళ్ళు మంచి హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది, మాకైతే నచ్చింది. అంతేకాదండి, ఈ బార్బిక్యూ నేషన్ వాళ్ళు టేక్ అవే మెనూ కూడా ఇక్కడ పెట్టారు. అన్ని రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తుంది. అలాగే క్యాటరింగ్ కూడా ఉంటుందనేసి అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. కావాల్సిన వాళ్ళు మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళు చేయగలుగుతారట. ఆన్లైన్ అంటే గుర్తొచ్చిందండి, చెప్పడం మర్చిపోయాను. మనం ఎప్పుడైనా ఈ బీబీక్యూ వెళ్ళినప్పుడు మనం టేబుల్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్తే ఒక్కొక్క టైంలో ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ లేకపోయినప్పటికీ కూడా మనకు బెనిఫిట్ ఏంటంటే, బుక్ చేసుకుంటే మనం వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏదైనా అకేషన్స్లో కానీ, ఏదైనా పార్టీస్ ఉన్న టైంలో క్రౌడ్ ఎక్కువ, వీకెండ్స్లో కానీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మనము హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పైన కూడా వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా, వెయిటింగ్ అనేది లేకుండా ఉండాలంటే మనం ముందే ఇంతమంది ఉన్నామనేసి టేబుల్ రిజర్వ్ చేసుకున్నా, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో అది ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు అయితే ఆలోచించి ఆన్లైన్లో చెక్ చేసుకుంటే బెటర్ అండి. సో ఇవ్వండి ఇవాల్టి వీడియోలో బార్బిక్యూ నేషన్ గురించిన డీటెయిల్స్ అయితే నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పాను, అన్నీ కూడా దగ్గరుండి మరీ చూపించాను. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే మన హైదరాబాదీ సాల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, బాయ్, టేక్ కేర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.